బాలల భవిష్యత్తుకు పునాది పాఠశాల విద్య. ఈ నేపథ్యంలో నూతన విద్యా విధానం కింద నాణ్యమైన బోధన, అభ్యాసం, విద్యార్థుల సంపూర్ణ వికాసం కోసం ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా యోజనను ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకానికి ఎంపికైన పాఠశాలలో అధునాతన ప్రయోగశాలలు, స్మార్ట్ తరగతులు, గ్రంథాలయాలు, క్రీడా పరికరాలు కేంద్రం సమకూర్చుతోంది. అయితే పీఎం శ్రీ పథకం వినియోగించుకోవడంలో ఏపీ ముందు వరుసలో నిలిచింది. దక్షిణాదిలో అత్యధిక పాఠశాలలు ఎంపికైన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవగా, జాతీయ స్థాయిలో ఉత్తరప్రదేశ్ తర్వాత మన రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. మరి రాష్ట్రంలో పీఎం శ్రీ పథకం అమలు తీరు ఎలా ఉంది? విద్యార్థులకు కలుగుతున్న ప్రయోజనం ఎంత? జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరణకు కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పీఎం శ్రీ పథకం వినియోగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందు వరుసలో నిలిచింది. దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక పాఠశాలలు ఎంపికైన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవగా, జాతీయ స్థాయిలో ఉత్తరప్రదేశ్, తర్వాత ఏపీ రెండో స్థానంలో నిలిచింది. పాఠశాలల ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే పీఎం శ్రీ పథకం. నిజంగా ఇది పాఠశాలలకు వరంగా మారింది. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా 2022లో ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం ప్రారంభమైంది. పథకం అమలు కోసం దేశంలోని 14,500 పాఠశాలలను ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 982 పాఠశాలలు ఎంపికయ్యాయి. ఎంపికైన వాటిల్లో కేంద్రీయ, నవోదయ విద్యాలయాలను మినహాయిస్తే 935 పాఠశాలలు ఉన్నాయి. కాగా అత్యధికంగా ఉత్తరప్రదేశ్లోని 1725 ఎంపికవ్వగా, ఎక్కువ ప్రయోజనం పొందిన మొదటి రాష్ట్రంగా గుర్తింపు పొందింది. విద్యా వ్యవస్థలో గుణాత్మకమైన మార్పులు తీసుకొచ్చే ఉద్దేశంతో కేంద్రం రూపకల్పన చేసిన పీఎం శ్రీ యోజనను 2022-27 విద్యా సంవత్సరాల్లో అమలు చేయాలని ప్రతిపాదించారు. ఇందులో భాగంగా ఎంపిక చేసిన పాఠశాలలను ప్రత్యేకంగా అభివృద్ది చేయాలని నిర్ణయించారు. ఆచరణాత్మకమైన బోధన, ఆహ్లాదకర వాతావరణంలో చదువులు సాగేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అధునాతన ప్రయోగశాలలు, స్మార్ట్ తరగతులు, గ్రంథాలయాలు, క్రీడా పరికరాలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటితో పాటు విద్యార్థుల సమగ్రాభివృద్ధికి 21వ శతాబ్దపు నైపుణ్యాలను నేర్పిస్తారు. ఇతర పాఠశాలలకు మార్గదర్శకం వహించేలా తీర్చిదిద్దుతారు. ఉపాధ్యాయులకు కొత్త బోధనా పద్ధతులు, డిజిటల్ టెక్నాలజీలపై ప్రత్యేక శిక్షణ, సైన్స్ ప్రయోగశాలలు, గ్రంథాలయాల ఏర్పాటు చేస్తారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 755 పాఠశాలల్లో ఆట స్థలాలు, 855 పాఠశాలలకు గ్రంథాలయ పుస్తకాలు, క్రీడా సామగ్రి, 794 పాఠశాలల్లో 10 ట్రేడ్స్లో 1.8 లక్షల మందికి పైగా శిక్షణ, 529 పాఠశాలల్లో వర్షపు నీరు సద్వినియోగం, 532 పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వంటకు కిచెన్ గార్డెన్స్, 855 పాఠశాలల్లో పాఠశాల నాణ్యత మదింపు ప్రక్రియ అమలు, 20,725 మంది విద్యార్థులకు ఇంటర్న్షిప్ల ద్వారా పరిశ్రమ అనుభవం అందిస్తున్నారు. ఈ రకంగా మా పాఠశాలకి పీఎం శ్రీలో ఇన్ని రకాలైనటువంటివి మాకు ఇంటర్వెన్షన్స్ ఇవ్వడం వలన మా పాఠశాల జిల్లాలో ఉండేటువంటి అన్ని పాఠశాలల్లో కంటే కూడా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ముందున్నది. అదే మాదిరిగా మా స్కూల్ ఇంకా ఉన్నత పదంలో ఇన్ని సౌకర్యాలు కల్పించినటువంటి మనకి సెంట్రల్ గవర్నమెంట్ వారికి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అయితే మా బాధ్యతగా మేము చేయాల్సింది ఏంటంటే, ఇన్ని అవకాశాలు మాకు కల్పించినప్పుడు ఖచ్చితంగా విద్యార్థుల యొక్క సంఖ్యను పెంచాలి. అదే మాదిరిగా లర్నింగ్ అవుట్కమ్స్ 10th క్లాస్ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో మేము కూడా అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. మా పాఠశాల పీఎం శ్రీ స్కీమ్ కింద గత సంవత్సరం ఫస్ట్ ఫేజ్లో సెలెక్ట్ అయింది. ఈ పథకం కింద మాకు అనేక వసతులు మా పాఠశాలలో కల్పించబడ్డాయి.
ముఖ్యంగా కెమిస్ట్రీ ల్యాబ్ 15 లక్షల రూపాయలతో కెమిస్ట్రీ. ఉమ్మడి విజయనగరం జిల్లా విషయానికొస్తే పార్వతీపురం, మన్యం జిల్లాలోని 15 మండలాల్లో 2 విడతల్లో 20 పాఠశాలలను పీఎంశ్రీ కింద ఎంపిక చేశారు. వీటిలో మొదటి, రెండో విడతలో రసాయన శాస్త్రం ప్రయోగశాలలు, ఆట స్థలాలు, భవనాల ఏర్పాటుకు 18.75 లక్షలు కేటాయించారు. విజయనగరం జిల్లాలో 2 విడతల్లో 34 బడులు ఎంపిక కాగా 3 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఈ నిధులతో ఆట స్థలాల అభివృద్ధి, ప్రయోగశాలల నిర్మాణం, ప్రయోగ పరికరాల కొనుగోలు, గ్రంథాలయాలు, కిచెన్ గార్డెన్ ఏర్పాటు, బాలబాలికలకు మరుగుదొడ్లు, వర్షపు నీరు సద్వినియోగం కోసం ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టారు. ఇంతకుముందు గ్రౌండ్స్ మాకు అవైలబుల్ ఉండేవి కాదు. బట్ వేరేజ్ ఇక్కడికి వచ్చాక పిఎంశ్రీ స్కూల్కి వచ్చినాక ఇక్కడ గ్రౌండ్స్ ప్రతిదానికి ఇప్పుడు వాలీబాల్ కానీ, కబడ్డీ కానీ, ఖోఖోకి కానీ, షటిల్ బ్యాడ్మింటన్ కానీ, టెన్నికాయిట్కి కానీ మాకు కోర్టులు మాకు శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి కానీ మా హెచ్ఎం గారి ఆధ్వర్యంలో ఇక్కడ చక్కగా గ్రౌండ్స్ అన్ని కూడా డెవలప్ అయినాయి. డెవలప్ అవ్వడం వల్ల నేను ఇక్కడికి వచ్చి 3 మంత్స్ అవుతుంది. ఈ 3 మంత్స్లో నాకు ఇప్పుడు స్కూల్ గేమ్ సీజన్ స్టార్ట్ అయింది సార్. స్కూల్ గేమ్ సీజన్లో నాకు ఇప్పుడు దాదాపుగా రాష్ట్ర స్థాయి పోటీలకి నాకు 6 అమ్మాయిలు రాష్ట్ర స్థాయి పోటీలకి మా స్కూల్ తరపు నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగింది. బికాస్ ఆఫ్ పిఎంశ్రీ స్కూల్లో గ్రౌండ్స్ శాంక్షన్ చేయటం వల్ల. ఇంతకుముందు మాకు ఫిజిక్స్ అనేది నార్మల్ క్లాస్ రూమ్లోనే చెప్పేవారు. ఇప్పుడు కలామ్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్ రావడం ద్వారా మాకు ప్రాక్టికల్గా అన్ని ఎక్స్పెరిమెంట్ చేయిస్తూ ఎగ్జామ్స్లో కూడా మేము బాగా రాసేలాగా చెప్తున్నారు. కెమిస్ట్రీ ల్యాబ్లో కూడా చాలా బాగా ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేస్తున్నాము. స్కూల్ ఇన్నోవేషన్ మారతాన్ అనే ప్రాజెక్ట్ కూడా పంపిస్తున్నాము. సిమ్ అనే ప్రాజెక్ట్స్ కూడా పంపిస్తున్నాము. పీఎంశ్రీకి ఎంపికైన పాఠశాలల్లో రసాయన, భౌతిక శాస్త్రం ప్రయోగశాలలను నిర్మించారు. ఈ నిధులతో భవనాలు నిర్మించి ప్రయోగాలకు అవసరమైన సదుపాయాలన్నీ సమకూర్చారు. అదేవిధంగా రసాయన, భౌతిక శాస్త్రాలతో పాటు జీవశాస్త్రానికి సంబంధించి పరికరాలను అందించారు. ఇలా పీఎంశ్రీ కార్యక్రమంలో భాగంగా ఎంపికైన పాఠశాలల్లో నిర్మాణాలు, సదుపాయాల ఏర్పాట్లతో పాటు పిల్లల సమగ్ర అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారు. 21వ శతాబ్దపు నైపుణ్యాలు కూడా పెంపొందిస్తున్నారు. అధునాతన ప్రయోగశాలలు, పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్, పాల్ ల్యాబ్, డిజిటల్ టెక్నాలజీ వంటి బోధనా పద్ధతుల ద్వారా ఇతర పాఠశాలలకు మార్గదర్శకం వహించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. సో పిఎంశ్రీ స్కూల్లో భాగంగా మాకు ఈ కొత్తగా కెమిస్ట్రీ ల్యాబ్ అనేది శాంక్షన్ కావడం, అదేవిధంగా ప్రాక్టికల్స్ అనేది నిర్వహించడానికి అనువుగా మాకు ఏంటంటే ఇది ప్లాట్ఫామ్స్ కానీ, లేకపోతే ఎక్స్పెరిమెంట్స్ చేసినాక మనకి వాష్ ఏరియా కానీ, ఈ కెమికల్స్ అవి పెట్టుకోవడానికి ర్యాక్స్ కానీ, ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయటం వల్ల పిల్లలతో మనం అన్ని రకాల ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేయించడానికి వాళ్ళకి ఒక అట్మాస్ఫియర్, అంటే ఒక పాఠశాలలో ఒక ల్యాబొరేటరీలో మేము ప్రయోగాలు చేయగలుగుతున్నామనే ఒక మంచి అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేయడానికి ఈ ల్యాబ్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. సో గతంలో ల్యాబ్ రూమ్స్లోని ఇప్పుడు మనకి ఎక్విప్మెంట్ పెట్టుకోవడానికి, కెమిస్ట్రీ ల్యాబ్లో యాక్టివిటీ చేయడానికి ఇలాంటి ఫెసిలిటీస్ ఏవి లేవు. సో ఇక్కడ మనకు వాటర్ ఫెసిలిటీ, రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది. ఇలా కెమికల్స్ పెట్టడానికి స్టాండ్ ఫెసిలిటీ, సెల్ఫ్లు ఉన్నాయి. తద్వారా ఒక కాలేజీలో ఎలా ఉంటుందో హై స్కూల్లో సేమ్ అట్మాస్ఫియర్ మేము చూస్తున్నాం. ఈ పాల్ అంటే అసలు పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్. పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్ అంటే స్వీయ శిక్షణ. పిల్లలు వాళ్ళంతటి వాళ్ళు స్థాయి వాళ్ళు పాఠాలు నేర్చుకోవడానికి పాల్ ల్యాబ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. పాఠం ఒకవేళ విద్యార్థి ఆబ్సెంట్ అయ్యాడు అనుకోండి, పాఠం టీచర్స్ చెప్పింది వాళ్ళు వినలేకపోతే వాళ్ళు మళ్ళీ పాల్ ల్యాబ్కి వచ్చి ఆ రోజు చెప్పిన పాఠాన్ని వాళ్ళంతటి వాళ్ళే విని అందులో ఉండే టెస్టులు వాళ్ళు రాస్తారనమాట. రాసి వాళ్ళంతటి వాళ్ళే నేర్చుకుంటారు. శారీరక శ్రమ, ఆరోగ్యం, వ్యవసాయం వంటి అంశాల్లోనూ పీఎంశ్రీ కార్యక్రమాల ద్వారా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగా పీఎంశ్రీ బడుల్లో స్కౌట్స్, హెల్త్ కేర్ యూనిట్, కిచెన్ గార్డెన్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వీటి ద్వారా పిల్లలను ఆయా విభాగాల్లో భాగస్వాములను చేస్తున్నారు. అదేవిధంగా ప్రత్యేక తరగతుల ద్వారా విద్యార్థుల్లో ఆయా అంశాల్లో పరిజ్ఞానం పెంపొందిస్తున్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. పిల్లలకి హెల్త్ పరంగా అవగాహన కల్పించడం కోసం 2 లక్షల పైగా ఎక్విప్మెంట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. పీఎంశ్రీ సమగ్ర శిక్షణ నుంచి వచ్చిందండి. ప్రతి వారం కూడా 9th క్లాస్ 10th క్లాస్ వాళ్ళలో హెల్త్ పరంగా అవగాహన కల్పించడం కోసం 2 థియరీ క్లాసులు, 2 ప్రాక్టికల్ క్లాసులు మేము చెప్తామండి. దానిలో భాగంగా మాకు ఇంటర్న్షిప్ అని, ఇండస్ట్రియల్ విజిట్ అని, గెస్ట్ లెక్చర్ అని మంత్కి ఒకసారి మేము గెస్ట్ లెక్చర్ చేయిస్తామండి.
దసరా హాలిడేస్లో సమ్మర్ హాలిడేస్లో ఇంటర్న్షిప్ అని మేము ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తామండి. ఫార్మింగ్ అనేది ఇప్పుడు ఎక్కువగా లేదు, దాని గురించి కొంత అవగాహన అనేది వస్తుంది. అంటే ఎలా మొక్కలు కొంతమందికి ఎలా వేయాలి ఏంటి అనేది కూడా తెలియదు. అలాంటి సమయంలో ఇక్కడ మనకి ఆ మట్టిని ఎలా దున్నుకోవాలి, అంటే సాయిల్ని ఎలా లూజ్ చేసుకోవాలి, నర్సరీ ఎలా పెంచుకోవాలి, సీడ్స్ అనేవి ఎలా వేసుకోవాలి అనేది తెలుస్తుంది. అదేవిధంగా వాళ్ళకి కావలసిన ఆహారాన్ని వాళ్ళే స్వయంగా కూడా తయారు చేసుకునే విధంగా మేము చెప్తున్నాము. ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా యోజన పథకం ద్వారా సమకూరుతున్న ప్రయోజనాలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఉపాధ్యాయులతో పాటు పాఠశాల కమిటీలు, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పిఎంశ్రీ స్కూల్ సెలెక్ట్ అవడం మా గ్రామం నిజంగా మాకు చాలా సంతోషం. అంటే పిఎంశ్రీ స్కూల్ వచ్చేప్పుడు చాలా యాక్టివిటీస్ అనేది కంపల్సరీగా ఉంటాయి. ఎవ్రీ మంత్ ఇయర్లో కనీసం 12 to 15 ఉంటాయి. ఇవన్నీ పిల్లలకి చాలా చక్కగా ఉపయోగపడుతున్నాయి. పీఎం శ్రీ ద్వారా ఇలా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలు సమకూరుతున్నాయి. సాంకేతిక అంశాలపై ప్రయోగాత్మక విజ్ఞానం పెంపొందించేందుకు, పేద విద్యార్థులు శాస్త్రవేత్తలుగా మారేందుకు ఎంతగానో ఉపకరిస్తోంది పీఎం శ్రీ యోజన పథకం. స్మార్ట్ తరగతులు, డిజిటల్ గ్రంథాలయాలు, అధునాతన ప్రయోగశాలలు, ఇలా పీఎం శ్రీ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో ఎన్నో అధునాతన సదుపాయాలు సమకూరుతున్నాయి. ఈ అధునాతన సదుపాయాలు విద్యార్థుల నైపుణ్య బోధనకు బాసటగా నిలుస్తున్నాయి. అంతేకాదు పిల్లల్లో ప్రయోగాత్మక పరిశీలన, సాంకేతిక అంశాలు పెంపొందించేందుకు ఎంతో దోహదం చేస్తున్నాయి. విజయనగరం ఉమ్మడి జిల్లా నుంచి కెమెరా నాగేశ్వరతో ఓబ్లేష్, ఈటీ న్యూస్.